జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంపూర్ణ ఋగ్వేగ వాహన పూర్ణకుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక కళ్యాణ కోసం నిర్వహిస్తున్న పూర్ణకుతి కార్యక్రమానికి హాజరైన మంత్రులు శ్రీధర్బాబు, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయంలో నిర్వహిస్తున్న వేద పారాయణ సభలో పాల్గొన్నారు. కాలికాని చ పాపాని జన్మాంతరాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణ ప్రభు. మేము ప్రతి సందర్భంలో ఇక్కడికి వస్తా ఉన్నాం. ప్రతి నిత్యం ఆ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుని ముందుకు నడవడం జరుగుతుంది. ఈరోజు జరిగిన యాగానికి సంబంధించి ఒక గొప్ప ఆలోచన చేసి ఇక్కడ ఉన్న బ్రహ్మమూర్తులందరూ కూడా కలుసుకొని సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో, మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారి సహకారంతో దిగ్విజయంగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మనకు రాబోయే కాలంలో కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వానికి ఆ దివ్య ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కార మార్గంలో ఆ భగవంతుడు ఒక దిక్సూచిగా నిలబడి మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు